బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరము నిర్మల్ పోతున్నాం అన్నమాట. నిర్మల్ పోతున్నాము ఎందుకంటే చిన్న చిన్న గణపతులు తీసుకొచ్చున్నాము. ఇప్పుడైతే మేము ఆన్ ద వేళ మా ఫ్రెండ్స్ ప్రజెంట్ మేమైతే ఇంటి నుంచి మూవ్ అయినాము. ప్రజెంట్ వచ్చేసి అయితే మేము పెరిగిట్లున్నాము. కరెంట్లీ ఆన్ హైవేకి ఎక్కినాము. ఏంటంటే మన కొంచెం దీంట్లో దానా పోసుకుంటాం రిలయన్స్లో. ఓకే, రిలయన్స్లో ఒకసారి రేట్లు కూడా చూద్దాం, డీజిల్ రేట్లు ఎట్లున్నాయో. ఎందుకంటే కొంచెం ప్యూర్ ఉంటుంది, అన్నిటికంటే బాగా ప్యూర్ ఉంటుంది కాబట్టి కొంచెం చెక్ చేద్దాం ఒకసారి. ఎంతున్నది వాళ్ళకి మేము 600 డీజిల్ పట్టించుకుంటున్నాము. ఎందుకంటే రిలయన్స్లో కొంచెం బాగా తక్కువ ఉన్నది, బయట కంటే ఇదే పోపు. ఎందుకంటే 0 ఓకే, బయట కంటే ఇదే పోపు. ఎందుకంటే కొంచెం ప్యూర్ అండ్ కొంచెం మైలేజ్ కూడా బాగా ఇస్తుంది బండి కాబట్టి ఒక 600 పంపిస్తాం నిర్మల్గా. 550, 560, 70, 80, 90, 600 clear. 97 per liter. Okay, chalo we move now. పాల్గొండ హైవే. ఎందుకో పాల్గొండ అంటే మనం బాగా కొంచెం సెంటిమెంట్ రాలి బాగా ఘోరంగా వస్తుంది. వెనక మాది కాగితం ఇట్లా ఎగిరిపోతుంది తాడిపత్రి. గాయస్ మేమైతే వచ్చేసినాము. ఇది మన శివాడ వల్ల అంటే మా దోస్తు వల్ల అత్తమ్మోళ్ళ ఇల్లు అనమాట. ఆ నుంచి వచ్చేసినాము. ఇప్పుడు వీళ్ళ అత్తమ్మని తోలుకొని మన గణపతుల దగ్గరికి వెళ్ళి ఆడ గణపతులు ఎట్లున్నాయి మొత్తం కొంచెం మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం గణపతుల వీడియోస్. సో స్టే ట్యూన్. వాళ్ళ అత్తమ్మోళ్ళ ఇంటికి వచ్చినా పికప్ చేసుకొని ఇప్పుడు గణపతుల దగ్గర తీసుకొని పోయి సామాన్ తీసి మొత్తం ప్యాక్ చేసుకొని ఆర్మూర్ అవుతాం. ఓకే, స్టే ట్యూన్ గాయస్. అయిపోయింది చాయ్ అయితే ఆయన మళ్ళీ ఇట్లా అయిపోయింది. మెట్లు దిగి బండి రెడీ ఉన్నది, ఎక్కేసి చక్కగా గణపతుల దగ్గరకు పోయి గేట్ పెట్టేసి చాలా పోదాం ఇక. గాయస్ మేము అట్లా ఇట్లా చేసి అయితే వాళ్ళ రిలేటివ్స్ ద్వారా మేము లోపలకైతే వచ్చేసినాము. కాకుంటే మాకు లోపల దారి అనేది మర్చిపోయినాం మేము. కొంత వాటికైతే పోయేటప్పుడు రికవరీ చేస్తా. చలో ఇంటికైనా వచ్చినాం కానీ మేము ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే పేపర్లు మర్చిపోయినాం. చిన్న చిన్న గణపతులుగా ప్యాక్ వేసి దారం చుట్టేసి. కానీ మా దోస్తు మర్చిపోయాడు. వెనక మా దోస్తు ఒక్కడు ఉన్నాడు బుడ్డరకని. నాడు దోస్తులకి ఇవన్నీ పెట్టి లోపలకి ఇక అన్ని కాటాలు, అన్ని కాటాలు ఇలా వచ్చింది. ఇలా పడతారు చాలు, కాటాన్లు వేసిపోతున్నాం. ఇవన్నీ హోమ్ మేడ్ చిన్న చిన్నవి ఇంటికాడ తయారు చేసుకుంటాం. చిన్న కొంచెం స్పేషియస్ ఇల్లు ఉంటే హౌస్ ఉంటే అక్కడ వీళ్ళే తయారు చేసి అమ్మేస్తున్నారు.
ప్యాకెత్తుంది గణపతి. మేము మొత్తానికైతే సక్సెస్ఫుల్గా లోడింగ్ అయితే వేసేసినాం. అంటే ప్యాక్ వేసి డబ్బాలల్లో ప్యాక్ వేసేసి బండిలో కూడా ఎక్కించేసినాం ఆల్రెడీ. యూ కెన్ సీ మొత్తం సెటప్ వేసేసినాం. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆర్మూర్, నిర్మల్ టు ఆర్మూర్. ఇప్పుడు రన్నింగ్ టు ఆర్మూర్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆర్మూర్ కాలేజ్. అంటే బండి పార్కింగ్లో పెట్టిన వాడు ఫటాఫట్ దించేసింది అన్నమాట గణపతులను. అట్లా గణపతులను దించేసింది. ఇక వీడియో తీయలేకపోయినా ఇంట్లో స్టోర్ చేసింది మొత్తం గణపతులన్నీ. అయితే గణపతి రేట్ వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న గణపతుల నుంచి నార్మల్గా హాఫ్ ఫీట్ కంటే ఇంకా చిన్న గణపతుల నుంచి 1.5 feet దాకా ఉన్నాయి గణపతులు వాళ్ళ దగ్గర. రేట్ వచ్చేసి 100 నుంచి 400 దాకా ఉన్నది. మనం సైజుని బట్టి రేట్ ప్రైస్ అవుతున్నది. సో మావాడు ఏంటంటే ఒక 120 విగ్రహాలను తీసుకున్నాడు. ఆడికి ఒక ఎంత అంటే మొత్తం టోటల్గా 16,000 17,000 రౌండ్ ఫిగర్ వేసింది తీసుకున్నాడు. తెలిసిన వాళ్ళే, కొంచెం డిస్కౌంట్ అయింది. సో ఇవాళకైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ.